హైదరాబాద్ లో మూసీ నది పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అధికారుల సర్వేకు వ్యతిరేకంగా స్థానికులు ఆందోళన నిర్వహిస్తున్నారు. సర్వే చేయొద్దంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అన్యాయంగా తమను వెళ్లగొడుతున్నారంటూ అధికారుల సర్వేను అడ్డుకుంటున్నారు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానికుల ఆందోళనలు అడ్డగింతల మధ్య మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారుల సర్వే కొనసాగుతుంది. 25 బృందాలతో మూసీ పరిసరాల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. రెవెన్యూ, జేహెచ్ఎంసీ అధికారులతో పాటు స్థానిక పోలీసుల సహకారంతో సర్వే కొనసాగుతుంది. సర్వే చేసే ఏరియాలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అయినా కూడా పలు ప్రాంతాల్లో స్థానికుల సర్వేను అడ్డుకుంటున్నారు. అయితే నిర్వాసితులకు అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొదటి విడత సర్వేలో భాగంగా 2166 ఇండ్లు మూసీ వర్బెడ్లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. అయితే ఇప్పటి వరకు అధికారులు 542 ఇళ్లకు మార్కింగ్ చేశారు. ఇందులో 406 మంది పునరావాసానికి వెళ్లటానికి అంగీకరించారు. 15 కుటుంబాలను ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు తరలించారు. మరోవైపు శాశ్వత పునరావాసం కల్పిస్తే ఖాళీ చేసేందుకు 30% మంది సిద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, సుమ, హైదరాబాద్ లో మూసీ ప్రక్షాళనకు సంబంధించి హైదరాబాద్ రెవెన్యూ అధికారులు తలపెట్టిన సర్వేకి సంబంధించి కూడా చాలా చోట్ల టెన్షన్ వాతావరణం నెలకొన్నట్టుగా మనం చెప్పుకోవాల్సింది. చాలా చోట్ల ఇటు రెవెన్యూ అధికారులకి నిరసనలు, ఆందోళనలు, అడ్డంకింతలు కూడా ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సుమారుగా హైదరాబాద్ జిల్లాకి సంబంధించి కూడా 45 కిలోమీటర్ల విస్తరణలో మూసీ పరివాహక ప్రాంతం ఉన్న నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే చాలా చోట్ల ఇప్పటికే నిన్న మొదటి రోజు 25 బృందాలకు సంబంధించి కూడా సర్వే చేస్తున్న నేపథ్యంలో కూడా కొంతమంది శాశ్వత నిర్మాణాలు చేపట్టుకున్న ఇటు రివర్ బెడ్ ఏరియాలో ఎక్కడైతే శాశ్వత నిర్మాణాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతానికి సంబంధించి కూడా మార్కింగ్ వేసేందుకు వచ్చిన రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకోవడంతో నిన్న న్యూ మారుతి నగర్ లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుని రెండవ రోజు కూడా మరోసారి సర్వే చేసి మార్క్ వేసేందుకు వస్తున్న అధికారులతో ప్రస్తుతానికైతే అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నేను చైతన్యపురి న్యూ మారుతి నగర్ లో వద్ద ఉన్నా చూసుకోవచ్చు. ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో ఇటు బఫర్ జోన్ లో మూసీ రివర్ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి సంబంధించి కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో కూడా ఇటు స్థానికులంతా ఇక్కడికి చేరుకొని రెవెన్యూ అధికారులకు సంబంధించి అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి ఒక్కసారి విజువల్స్ లో చూసుకోవచ్చు. నేను మూసీ పరివాహక ప్రాంతాల్లోనే దీనికి సంబంధించి కూడా ఇటు రెవెన్యూ అధికారులు ఇప్పటికే నిన్న వచ్చి ఇక్కడ శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించే ప్రయత్నం కూడా ఇటు వాటికి సంబంధించి మార్కింగ్ వేసే ప్రయత్నం కూడా చేస్తూ వాటిని అడ్డుకొని పంపించిన పరిస్థితి కనిపిస్తుంది. రెండో రోజు కూడా అధికారులు వచ్చి మార్కింగ్ వేశారంటూ కూడా కొంత వార్తలు రావడం నేపథ్యంలో పెద్ద సంఖ్యలో చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఈ హైటెన్షన్ వైర్ ఏదైతే ఉంది సంబంధించి కూడా ఈ శాశ్వత నిర్మాణాన్ని సుమారుగా మేడ్చల్ జిల్లాకు సంబంధించి ఉప్పల్ రెవెన్యూ పరిధికి వచ్చే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా 230 సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి కూడా మార్కింగ్ వేసేందుకు ఇప్పటి అధికారులు సర్వే నిర్మించారు. రీసర్వేలో భాగంగా ఇక్కడికి వచ్చి వాటికి మార్కింగ్ వేయబోతున్నారు. ప్రస్తుతానికైతే స్థానికులు రెవెన్యూ అధికారులను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ప్రస్తుతానికి ఇది ప్రాంతానికి సంబంధించి కూడా పూర్తిగా ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా చోట్ల అంటే 25 బృందాలకు సంబంధించి కూడా 446 సంబంధించి వాటికి సంబంధించి కూడా మార్కింగ్ వేయడం జరిగింది. ఇందులో కొంతమంది మాత్రానికి పునరావాసం కల్పించారు. అందులో 16 కుటుంబాలకు సంబంధించి ఇప్పటికే కొంత వారు శాశ్వత పునరావాస కేంద్రానికి వెళ్లేందుకు ఓకే చెప్పడంతో అధికారులు నేరుగా వారికి తరలించేందుకు వాళ్ళ సామగ్రి తరలించేందుకు ట్రాక్టర్ ఏర్పాటు చేసి కూడా 16 కుటుంబాలు ఇప్పటికే ఇటు వనస్థలిపురం సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఏరియాకి తరలించడం అయితే జరిగింది. ఇక వీటితో పాటు మిగతా ప్రాంతాలకు సంబంధించి ఇక హైదరాబాద్ జిల్లాకు సంబంధించి కూడా కొన్ని చోట్ల 30% మంది ఎందుకంటే రివర్ బెడ్ ఏరియాలో ఉన్న షెడ్లు వేసుకొని కొంతకాలంగా నిర్మాణం ఉంటున్న వారికి సంబంధించి కూడా శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ అధికారులు చెప్పిన నేపథ్యంలో వాళ్ళు వెళ్లేందుకు విముఖత అందుకే ముందుకు వస్తున్నారు. కానీ ఇక మిగతా చోట్ల మేడ్చల్ జిల్లాకు సంబంధించి కూడా మూసీ రివర్ బెడ్ ఏరియాలు ఇప్పటికీ కొన్నేళ్ల పాటు వాళ్ళు శాశ్వత భవనాలు నిర్మించుకున్నారు. కాబట్టి వారు ఇక్కడ నుంచి వెళ్లేందుకు ఇష్టపడిన పరిస్థితి. సుమ, కిరణ్, అంటే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఏ ఏరియాల్లో ఈ సర్వే కొనసాగుతుంది? అండ్ స్థానికులు కూడా పెద్ద ఎత్తున వచ్చారు కదా, అధికారులు వారికి ఏం సర్ది చెప్పే ప్రయత్నం చెప్తున్నారు? ఎలాంటి డాక్యుమెంట్స్ ని వాళ్ళకి చూపిస్తున్నారు? ఏం జరుగుతుంది?
ప్రస్తుతానికైతే మూసీ పరివాహక సంబంధించి చూసుకుంటే కూడా 45 కిలోమీటర్ల విస్తరణకు సంబంధించి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాకు సంబంధించి మేజర్ పార్ట్ ఆఫ్ ద కూడా 530 సంబంధించి కూడా హైదరాబాద్ జిల్లాకు సంబంధించి ఉంటే మిగతాకి సంబంధించి 236 సంబంధించి ఇటు మేడ్చల్ జిల్లా పరిధి ఉంటే మిగతా రంగారెడ్డిని మేజర్ గా శాశ్వత నిర్మాణాలు రివర్ బెడ్ ఏరియాలో ఇటు మూసీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా మనం చైతన్యపురి, న్యూ మార్కెట్ ప్రాంతాలకు సంబంధించి అయితే న్యూ మారుతి నగర్ ఉన్నవి కూడా చాలా నిర్మాణాలు పదుల సంఖ్యలో నిర్మాణాలు కూడా రివర్ బెడ్ ఏరియాలో ఉన్నాయి. అంతే బఫర్ జోన్ తో కాకుండా కేవలం ఎఫ్టీఎల్ లో ఉన్నట్టుగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. గతంలో ఇది సంబంధించి కూడా సర్వే నిర్మించిన నేపథ్యంలో వారి వద్దన్న లిస్టు ప్రకారం అయితే ప్రస్తుతానికి ఆ రివర్ బెడ్ ఏరియాలో ఏదైతే శాశ్వత నిర్మాణాలు ఉన్నాయి ప్రస్తుతం మన కెమెరా పర్సన్ చూపించే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. దీనికి సంబంధించి ఎక్కడైతే కరెంటు పోల్ ఉందో దాని పక్కన కూడా రివర్ బెడ్ ఏరియాకి సంబంధించిన వాటిగా ఇప్పటికే అధికారులు గుర్తించారు. మార్కింగ్ వేసేందుకు నిన్న అధికారులు వచ్చాను కానీ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్నేళ్లుగా తాము అన్ని పర్మిషన్లు తీసుకొని శాశ్వత భవనాలు నిర్మించుకున్నాం కానీ ఉన్నపల్లంగా వచ్చి రెడ్ మార్క్ వేస్తే తాము ఎక్కడికి వెళ్ళాలి? ప్రస్తుతం నిర్వాసికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇస్తే కొన్ని లక్షల రూపాయలు బ్యాంక్ లోన్ తీసుకొని తాము ఇల్లు నిర్మాణం చేస్తే ప్రస్తుతానికి ఉన్నపలంగా కేవలం ఎలాంటి నష్టపరిహారం కేకుండా ఒక డబుల్ బెడ్రూమ్ పరిమితం చేస్తే తాము లక్షల రూపాయలు సంబంధించి బౌలాంతస్తు నిర్మాణం చేసుకున్న కాటికి తమకు ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకపోవడం, ముందస్తు సమాచారం లేకుండా ఉన్నపలంగా మార్కింగ్ వేయడానికి వస్తే మాత్రం తాము ఊరుకోని లేదు, అడ్డుకుంటామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న రెవెన్యూ సంబంధించిన సర్వే చేసిన అధికారులు ఎవరైతే వారిని ఇక్కడ నుంచి అడ్డుకొని వారిని వెనుదిరిగే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి అయితే ఈ రోజు కూడా మరొకసారి రెవెన్యూ అధికారులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో రివర్ బెడ్ ఏరియాలో శాశ్వత భవనాలు నిర్మించుకున్న నివాస సముదాయం సంబంధించి కూడా గుబులు పట్టుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలే మనకి మూసీ పరివాహక ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. సుమా, థ్యాంక్ యూ కిరణ్. कल मैं आपको नहीं पहचानी अगर वो ना रहना है फोन करो हां करे आ रही बता 1313 and B7480